హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. కాకరకాయ ఫ్రై. కాకరకాయ అనగానే చేదు ఉంటుందని ఎక్కువ శాతం తినడానికి ఇష్టపడరు. ఈరోజు నేను సింపుల్గా కాకరకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సైడ్ డిష్ లెక్కనైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంత టేస్టీ రెసిపీ మిస్ కాకుండా వీడియో పూర్తి చేసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రైలకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇలా ఇవి రెండు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కొల్లమాకు కూడా వేసుకుందాం. ఇలా నేను మీడియం సైజు ఉన్న ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. ఇలా కట్ చేసుకొని కరివేపాకు, ఉల్లిపాయ 2 వేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇందులో మనం కాకరకాయ కూడా వేసుకోవాలి. ఇలా కాకరకాయలు అయితే తీసుకున్నా. నేను ఉప్పు అవన్నీ వేసి ఏం కడగలేనండి, మామూలుగానే కడిగేసేసిన. మీకు చేదు వద్దు అంతగానం అనుకుంటే కొద్దిగా సాల్ట్, పసుపు 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ అంతా పోయేటట్టు పిండుకుంటే కాకరకాయలు ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. మొత్తం వెళ్ళిపోదండి, కొద్దిగా అనేది వెళ్ళిపోతుంది. నాకు అలానే ఇష్టం కాబట్టి నేను మామూలుగా కడిగి వేసేసుకున్నా, చిన్న కట్ చేసి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం ఆనియన్ ఎక్కువ ఫ్రై చేయకుండానే ముందే కొద్దిసేపు ఆనియన్ ఫ్రై చేసుకున్నాక అప్పుడే కాకరకాయలు కూడా వేసేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. అప్పటిలోపు దీంట్లోకి ఏం వేయాలో మసాలా చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్లోకి ఒక 7-8 ఎల్లిపాయలు తీసుకోవాలి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎల్లిపాయలు, కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మామూలుగా మనం ఫ్రై చేసేటప్పుడు వేయకుండా ఇలా మిక్సీ పట్టుకొని బరకగా అందులో కాకరకాయలో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే కచ్చపచ్చ మిక్సీ పట్టేసుకొని మనము కాకరకాయలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా, ఫ్రై అయ్యాయో చూద్దాం. మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంటుంది కదా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 1/2 దాకా పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా అప్పుడప్పుడు కాకరకాయలు కూడా చేస్తూ ఉండాలండి. ఇంట్లో పిల్లలకు చేసి పెడుతుంటే అన్ని వెజిటేబుల్స్ అయినా ఏవైనా తినడానికి ట్రై చేస్తారు, ఇష్టపడతారు కూడా. మనం అప్పుడప్పుడు చేస్తుంటే తింటారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఫ్రై అయింది కదా. ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి ఉంది కదా, అదైతే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతే అండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి సైడ్ డిష్ లెక్కనైనా పప్పుచారులోకైనా సూపర్గా ఉంటుందండి. లేకుంటే మామూలుగా రోటీలోకైనా తింటే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా, ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.